ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ మానసిక స్థితి. ఒక్క నిమిషం వినూష రెడ్డి గారు, ఒక్క నిమిషం. కిరణ్ కుమార్ గారు నమస్తే. ఇప్పుడే ఒక మిత్రుడు పెట్టాడు. నమస్తే అండి. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిల్ చెప్తున్నది సైతాన్ అంటే ఈ లోకంలో జరిగే ప్రతి పాపానికి కారణమయ్యేదే సైతాన్. చిన్న పాపము పెద్ద పాపం అనే తేడా ఉండదు, ప్రతి పాపానికి చేసేది ఏదైనా సైతానే. సో టోటల్గా ఇవాళ శర్మిల గారు మీ పార్టీ అధ్యక్షులు ఏం చేశారంటే వాళ్ళ అన్నగారిని, వాళ్ళ అన్నగారి అనుయాయుల్ని, ఈ గ్యాంగ్ మొత్తాన్ని ఆ సైతాన్ సైన్యంగా పోల్చేశారు. సో అంతగా ఎందుకు వెక్స్ అయిపోయారు శర్మిల గారు? సో ఓవరాల్గా జరుగుతున్న సిచ్యువేషన్ మీద కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలారెడ్డి గారు చేపట్టిన తరువాత ఈ యొక్క వైసీపీ యొక్క ఏదైతే సోషల్ మీడియా మోకలు ఉన్నాయో అరాచక శక్తులు, వారు చేసిన కామెంట్స్ నిజంగా చదివితే అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మన డేజీ గారు ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా వేరే దేశాలు అయితే వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు, వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ కనుక చదవటానికి కూడా మనసు రావడం లేదనేటటువంటి కామెంట్ స్వయాన పోలీసులే చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థితికి రావడానికి కారణం కూడా వైసీపీ సోషల్ మీడియాని, వీళ్ళ అతి ప్రవర్తన వల్ల, వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల వల్ల. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకున్నారు, ఆమె పేరు ఏదో శ్రీరెడ్డి ఏదో రెడ్డి ఉంది. ఆమె మాట్లాడేది చూస్తే నిజంగా చెప్తున్నానండి, మనమైతే అసలు సహించాం. ఒకవేళ మా పార్టీ మనిషి అంటే కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి మాకు సంబంధం లేదని ఎక్కడైనా స్టేట్మెంట్ అనిస్తాం. కానీ వీళ్ళు మాత్రం నవ్వుకుంటా ఆమెను పెంచి పోషించారు. ఇట్లాంటి విష సంస్కృతులు, ఈ విషనాగులన్నింటినీ పెంచి పోషించినటువంటి అనకొండ ఎవరో ఈరోజు స్పష్టంగా వాళ్ళని పట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనీసం విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ మనం గతంలో ఒకసారి చూస్తే లోకేష్ గారి గురించి పప్పు గిప్పని ఏది పడుతున్నాడు. గతమేంటి ఇప్పుడు కూడా ఆ పెద్ద మనిషి అంత చదువుకున్నాడు, రాజ్యసభ సభ్యుడు అయ్యాడనే కానీ ఆ పెద్ద మనిషికి ఇప్పుడు కూడా అదే సంస్కారం రాలా, ఇంకా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు ట్విట్టర్ లో. ఇట్లాంటి వ్యక్తులు రాదు. ఇట్లాంటి వ్యక్తులు అట్లాంటి పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే ఆ పనులు చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న చేపలు. కాబట్టి ఈరోజు అసెంబ్లీలో వీళ్ళు ప్రవర్తించిన తీరు కావచ్చు, అసెంబ్లీలో చంద్రబాబు గారి భువనేశ్వర్ గారి గురించి చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసే ఇక వీళ్ళ చేతులు ఈ రాష్ట్రాన్ని పెడితే ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల భవిష్యత్తు ఏందని భయపడి 11 సీట్లు పరిమితం చేసినా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా ఈ సోషల్ మీడియా మోకలను అరికట్టడంలో ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తుల యొక్క జీవితాల గురించి కానీ వాటి కామెంట్స్ చేసేది అనేది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. సోషల్ మీడియా ప్రతి అకౌంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక సోషల్ మీడియా వింగ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఆధార్తో లింక్ చేయాలి. ఇవన్నీ ఎందుకంటే మొత్తం కొన్ని లక్షల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు, కొన్ని లక్షల సంఖ్యలో ఫేక్ యూట్యూబ్ అకౌంట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే, వెంకటకృష్ణ గారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మన హోమ్ మినిస్టర్ అనిత గారు దిశ అని ఒక పీడిఎఫ్ పేపర్ ఉంటుంది. యాక్చువల్గా పీడిఎఫ్ పేపర్లో ఆ రోజు ఆ వార్త రాకపోతే ఆ దిశని వీళ్ళు పీడిఎఫ్ని ఎడిట్ చేసి ఆమె ఏదో ఆమె గురించి అసభ్యకరంగా పెడితే ఆమె ఆ బాధ తట్టుకోలేక నేరుగా ఎడిటర్ ఇంటికి వెళ్ళింది. అమ్మ నా పేపర్లో నేను రాయలేదు తల్లి అని ఒరిజినల్ పేపర్ చూపించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఇదే పని వీళ్ళు ఫేక్ పోస్టులు క్రియేట్ చేయడం, వ్యక్తిగత షర్మిలారెడ్డి గారి పీడిఎఫ్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఆంధ్రజ్యోతి లాంటి పాపులర్ పేపర్ నే వాళ్ళు మార్క్ చేశారు, మా టీవీ బ్రేకింగ్ గ్రాఫిక్స్ మార్క్ చేశారు. అవును, వాళ్ళకి చూశాను నేను, మొత్తం అన్ని కూడా చూస్తున్నాను. అయితే ఏదైతే ఇప్పుడు ఈ వర్రా అని అతను పెట్టినటువంటి కామెంట్స్కి సంబంధించి షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, ఈ విధంగా విజయమ్మని అడిగి తెలుసుకోవాలి, మా జగనన్న సొంత చెల్లిలాగా చూసుకున్నాడు జై జగనన్న అంటే ఇట్లాంటి నీచుల్ని పెట్టుకొని ఆ ప్రచారాలు చేసుకోవడం వల్ల ఎటువంటి భాష మాట్లాడారండి? ఇట్లాంటి వాళ్ళు ఏమి చేయాలి? ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుని మా సోషల్ మీడియాని మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఎందుకండి? రాజకీయ పరంగా మీరు ఏదైనా సిద్ధాంత పరంగా మీరు మాట్లాడండి, లేదనుకుంటే పాజిటివ్ కామెంట్స్ ఉండాలి. కానీ ఫోటోలు మాఫింగ్ చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మొత్తం అసలు భయం ఫోన్ తాకాలంటేనే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించుకున్నందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా సార్ దీనిలో మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, వీళ్ళు కాదండి, మొత్తం గవర్నమెంట్ డేటా అంతా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దాని కింద ఆఫీస్లోనే మళ్ళీ ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ టీంని పెట్టి
ఈ ప్రభుత్వం ఏదైతే వ్యక్తుల యొక్క డేటా బయటికి రాకూడదో ఆ డేటా కూడా లీక్ అయ్యి ఈ సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మొత్తం డేటా అంతా కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కూడా ఈ ప్రశాంత్ కిషోర్ టీమే పనిచేసింది. దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏపీ డిజిటల్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ ఖచ్చితంగా ఒక నిమిషం కిరణ్, మీరు లేవనెత్తిన పాయింట్ వర్ర రవీందర్ రెడ్డి కూడా చెప్పాడు తన వాంగ్మూలంలో. ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్బుక్ లో పోస్ట్ చేసేవాళ్ళం, జగన్ కావాలి జగన్ రావాలి యాప్ లో పోస్ట్ చేసేవాళ్ళం, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు, నాయకులు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళం. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టేవాళ్ళం. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు. జ్యుడిషియరీ సోమోటోగా తీసుకోవాలి. స్పష్టంగా డిమాండ్ ఒక్క నిమిషం కిరణ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు. దీన్ని